శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. వివేకానంద స్వామీజీ అజ్ఞాన తమో భాస్కర్. He is a dispeller of darkness of ignorance. మనందరికీ తెలుసు వివేకానంద స్వామీజీ జీవన ప్రయాణం ఎలా సాగిందో. చాలా చిన్న వయస్కుడుగానే ఉన్నప్పుడే ఆయనకి దేవుడు అవసరమయ్యాడు. He felt the need for God. ఆయనకి ఎందుకు అవసరమయ్యాడు, మనకి ఎందుకు అంతగా అవసరం లేదు, అవటం లేదు అంటే స్వామీజీ హృదయం చాలా జాలి హృదయం, విపరీతమైనటువంటి కరుణ ఆర్ద్రత హృదయంలో ఉండేది. చుట్టుపక్కల సమాజాన్ని చూస్తే ఎక్కడ చూసినా దుఃఖము అజ్ఞానమే కనపడింది. మరి ప్రపంచాన్ని ఎవరు సృష్టించారంటే భగవంతుడు సృష్టించారంటాం. మరి భగవంతుడు దయాళుడు కావాలి కదా, దయామయుడు కదా. ఆ దయామయుడు సృష్టించినటువంటి ప్రపంచంలో ఎందుకు ఇంత దుఃఖం ఉంది? భగవంతుడు ఏమైనా తప్పు చేశాడా, సరిగ్గా సృష్టించలేకపోయాడా? మరి భగవంతుడిని మనకున్న అవగాహన పరిపూర్ణుడు కదా. మరి అలాంటి పరిపూర్ణుడు సృష్టించినటువంటి ఈ ప్రపంచంలో ఇంత అసమగ్రత, ఇంత ఇంపర్ఫెక్షన్ ఎలా వచ్చింది? దేవుడు ఉన్నాడా, ఎవరన్నా దేవుడిని చూశారా కదా? ఆ ప్రశ్న స్వామీజీకి ఉండేది. ఆ ప్రశ్న వేసుకొని అడుగుతూ పోతూ ఉండేది. మనకు తెలుసు వివేకానంద స్వామి జీవిత చేసిన వీళ్ళు అందరూ చదివారు. స్వామీజీ ముందు వారి యొక్క ప్రొఫెసర్ ఆయన ట్రాన్స్ గురించి చెప్తూ, రామకృష్ణ పరమహంస అనేటువంటి వారు ఉన్నారు దక్షిణేశ్వరంలో, మీరు అక్కడికి వెళితే ఈ ట్రాన్స్ అంటే ఏంటంటే అక్కడ తెలుస్తుందని. తర్వాత ఆయన కలిసి రామచంద్ర దత్త చెప్పడం వల్ల వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస వారి దగ్గరికి వస్తారు. మీరు భగవంతుడిని చూసారా అంటారు. అప్పుడు ఆయన స్వామీజీకి పాజిటివ్ ఆన్సర్ వస్తుంది. తర్వాత అన్వేషణలో ఆయన జ్ఞానాన్ని పొంది ప్రపంచంలో దుఃఖాన్ని తొలగించడానికి, ఆ జ్ఞానాన్ని వితరణ చేయడానికి తన జీవితాన్ని ధారపోసారు స్వామి వివేకానంద. 39 సంవత్సరాలు జీవించారు. ఇవాళ ఆ స్వామి వివేకానంద జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. వీరందరూ జాతి యువత. ఏ వ్యక్తినైతే మనం జాతి యువతకి ఆదర్శంగా పేర్కొని ఆయన అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నాము, ఆయన జీవిత విశేషాలు, ఆయన సందేశం కొంతైనా మీకు తెలియాలి. మీరు ఇప్పుడు కాలేజీలో చదువుకుంటున్నారు, ఇంజనీరింగ్ చదువుతారు, BA, BCom, BSc చదువుతున్నాము. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవన్నీ చదువుతున్నాము. ఆ జ్ఞానం అంతా ఒక ఎత్తు. మనం ఈరోజు ఎందుకు వివేకానంద స్వామి మనకి పూజారుడు అయ్యాడు, పూజనీయుడు అయ్యాడు, వందనీయుడు అయ్యాడు, అలాంటి మహానుభావులను మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటామంటే వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానం మనం పరిశీలించుకుంటే అలా పొందగలిగేటట్లయితే ఈ సమాజం చాలా సుఖంతో సంతోషంతో వర్ధిల్లుతూ ఉండాలి. ఈజ్ దట్ ఫ్యాక్ట్? కాదు కదా. చాలా ఒత్తిడి అంటున్నాం, ఆందోళన అంటున్నాం. ఆ ఒత్తిడి ఆందోళన ఉండడం వల్ల చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు, శారీరక అనారోగ్యం ప్రబడుతుంది. దీని అంతటి విరుగుడు ఏంటంటే సమగ్ర జ్ఞానం, కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ దట్ హెల్ప్స్ us to go beyond all kinds of suffering. ఆ విధమైనటువంటి కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ని, సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తిని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటున్నాం. ఆయన ప్రతి సంవత్సరం స్మరించుకుంటాం, వాళ్ళ జీవిత విశేషం చదువుతాం, అలాంటి వ్యక్తులకి గొడ్లు పడతాం. సో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి, స్వామి ఇచ్చినటువంటి సందేశం ఏంటి? మేము దేశ యువతం కదా, దేశ యువతకి వివేకానంద స్వామిజీని ఆదర్శ వ్యక్తిగా, రోల్ మోడల్ అని చూపెట్టారు కదా. ఆ రోల్ మోడల్ గురించి నాకేం తెలుసు అని మీరు ఒక ప్రశ్నించుకొని మీరు స్వామీజీని చదవాలి. రఘునాయకానికి మనం చెప్పారు, ఎందుకంటే మీలో ఉత్తమంగా బయటకు వస్తాడు ఎప్పుడు మీరు ఒక రోల్ మోడల్ ఉన్నప్పుడు. మీకు ఇంకా వివేకానంద స్వామి గురించిన రోల్ మోడల్ ఎవరు ఉన్నారు ఇంకా. సో ఎవ్రీ డే యూ మస్ట్ రీడ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ నోబుల్ సోల్. ప్రతిరోజు మనం 2 వాక్యాలు 3 వాక్యాలు చదువుతూ పోతూ ఉంటే మీరు ప్రతికూల భావాలన్నటువంటి ఎప్పుడు కూడా పోగు అవ్వవు. No negative energy will gather in your mind if you actually apply yourself to Vivekananda Swami's teachings every day. Swamiji said, "The man with an ideal makes 1,000 mistakes. I am sure a man without an ideal makes 50,000 mistakes." ఒక ఆదర్శమైన వ్యక్తి తప్పులు చేస్తే ఏ ఆదర్శమైనటువంటి వ్యక్తి 50,000 తప్పులు చేస్తాడంటారు. మన జీవితం తప్పుల తడక అవుతుంది ఎప్పుడు మనకు ఒక ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఆదర్శం లేకపోతే. And some of the quotations of Swami Vivekananda are so beautiful. One film actor told, he said, Swamiji, there are power capsules, Shakti Gudikalu.
వివేకానంద స్వామి వాక్యాలు పవర్ క్యాప్సూల్, శక్తి గుడికలు. మనకి మనసు ఉంది, ఆ మనసు ఎప్పుడు కూడా శక్తివంతంగా ఉండి మనకు విధేయంగా ఉండి మనకు అనుకూలంగా పనిచేస్తే మన జీవితంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తాం. ఆ మనస్సు మనకు వ్యతిరేకంగా పనిచేసింది అనుకోండి, మన మాట వినలేదనుకోండి, ఏకాగ్రత మనం భంగం అయిపోతుంది. మనం అనుకుంటాం బాగా చదవాలి, మంచిగా మార్కులు సంపాదించుకోవాలి, మంచిగా ఉపాధి సంపాదించుకోవాలి, జీవితంలో ఉన్నతంగా ఎదగాలి, ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని ఆ సంకల్పం ఉంటుంది. కానీ ఆ సంకల్పం మనకి నెరవేరట్లేదు చాలా మందికి. ఎందుకు? మన మనస్సే మనకి సహాయకారిగా లేదు, మన మనస్సే మనకి విధేయంగా లేదు, మనకు విరుద్ధంగా పనిచేస్తుంది, మన మాట వినట్లేదు. ఏం చేయాలి అప్పుడు? ఆ మనస్సుని సకారాత్మకమైన భావాలతో నింపాలి. ధ్యానం అవన్నీ తర్వాత వస్తాయి. మనస్సులో పూర్తిగా ప్రతికూలమైనటువంటి శక్తి ఉందనుకోండి, అప్పుడు మనం ధ్యానం కూడా చేయలేము, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగలేము. కాబట్టి ప్రతికూల శక్తి పోవాలంటే సకారాత్మక భావాలతో మన మనస్సును నింపుకోవాలి. జస్ట్ as we eat food to nourish our body, we need to actually take good thoughts on a daily basis to nourish our mind. This mental nourishment చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఇప్పుడు అది చేయలేదనుకోండి, అది ప్రతికూల భావాలు తీసేసుకుంటుంది మనస్సు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ రీడ్ వివేకానంద ఆన్ ఎ డైలీ బేసిస్. సో ఈ కార్యక్రమాన్ని ఇంతగా ఏర్పాటు చేసి శ్రమపడటం అంత ఎందుకంటే, మీరు ఏ విధంగా అయితే కాలేజీలో చదువుకుంటున్నారు, కానీ సమగ్ర జ్ఞానం అనేటువంటిది మహోన్నత వ్యక్తి మీకు పరిచయం అవ్వట్లేదు. ఒక పూర్ణ వికాసం పొందినటువంటి వ్యక్తి, somebody who has achieved total fulfillment, అలా ఆ వ్యక్తి జీవిత చరిత్ర మనకు పరిచయం అవ్వాలి. ఈ ప్రపంచంలో అంటే మనకి సమాజంలో అంటే ఇంక ఏది సాధిస్తే ఇంకా సాధించడానికి ఏమి లేదో, ఏ జ్ఞానం పొందితే ఇంక ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదో, ఆ జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి, అలా జీవన సాఫల్యాన్ని పొందినటువంటి వ్యక్తి మనిషి ఎవరు ఉన్నారంటే అలాంటి వ్యక్తి స్వామి వివేకానంద. కాబట్టి ఆ మహనీయుడి యొక్క అడుగుజాడలో నడవడానికి మేమందరం ముందుకు వస్తాం. ఆ మహనీయుని మేము చదువుతాం, ఆ మహనీయుని మా జీవితంలో తెచ్చుకుంటాం. వీరినే వివేకానంద గైడ్, ఫ్రెండ్, ఫిలాసఫర్, రోల్ మోడల్, లీడర్ అని ఇది రోజు సంకల్పం చేసుకుని కలిసి పెడితే మీరు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఏదైతే ముందు సమయాన్ని వెచ్చించారో, గివెన్ సమ్ టైం, రైట్, కొంత కాలానికి వెచ్చించారు. ఆ కాలం అంటే సద్వినియోగం అయిందని మీరు భావించుకోవచ్చు. ఇప్పుడు వివేకానంద స్వామిజీ మీరు రోల్ మోడల్గా ఎంచుకొని ఆయన చెప్పినటువంటి బాటలో మేము నడుస్తాం, ఆయన మార్గదర్శనంలో మేము ఉంటాం అని మీరు ఆ సంకల్పం చేసుకొని ఈ రోజు ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చాలా ఉపన్యాసాలు వింటూ ఉంటాం, యూట్యూబ్లో 100 ఉపన్యాసాలు ఉన్నాయి, 1000 ఉపన్యాసాలు ఉన్నాయి. ఇట్ ఈస్ సో మచ్, బట్ హౌ మచ్ వి విల్ పుట్ ఇంటూ ప్రాక్టీస్, ఎంత మనం ట్రాన్స్లేట్ చేయగలుగుతున్నాం. అవన్నీ కనుక మన జీవితంలో ప్రభావితం చూపిస్తూ ఉంటే మనం ఎందుకు ఈ సమాజం ఇలా ఉంటే ఇంకా బాగా ఉండాలి కదా అని అనుకుంటే దానికి కారణం ఏంటంటే మనం వాటిని చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం, కానీ మనం ఎంతవరకు మనం ఆ భావజాలను జీర్ణించుకున్నాం, ఎంతవరకు వాటిని ఆచరిస్తున్నాం. రఘునాయక మనం చెప్పారు మీకు, ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ లో కొంచెం రోజు మనం 4 రోజులు ఉత్తమం నేను బయటకు తెచ్చుకుంటాను, 4 రోజులు ఉత్తమం నేను బయటకు తెచ్చుకుంటాను సంకల్పం చేసుకొని ఆ ఉత్తముడు బయటికి రావాలంటే సహాయకారిగా ఉన్నటువంటి భావజాలం స్వామి వివేకానంద ఐడియాస్. They are really energy capsules. Swami said, what you think that you become. If you think yourself weak, you will become. If you think yourself strong, you will become. చాలా మంది విద్యార్థులు చూస్తుంటారు, కౌన్సిలింగ్ వస్తున్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే ఒక నకారాత్మక భావాన్ని తీసుకున్నారు, నేను చేయలేను, నా వల్ల అవ్వదు, నా వల్ల ఇది సాధ్యం అవ్వదు, నాకు నెగిటివ్ ఆలోచన తీసుకొని దాని మీదనే ఆలోచించి వాళ్ళు పూర్తిగా అంటే నిర్వీర్యం అయిపోయారు. ఆ నిరాశ, నిస్పృహ, ధైర్యం వాళ్ళని చేరుతున్నాయి. అలా చేరకుండా ఉండాలంటే ఈ వివేకానంద స్వామి యొక్క భావజాలం మీరు తప్పకుండా రోజు కొద్దిగా చదువుతూ ఉండాలి. అప్పుడు మీరు ఏమవుతారంటే మీ జీవితం ఉన్నతమైన శిఖరాలు అధిరోహించగలుగుతారు, మీ తల్లిదండ్రులకి గర్వకారణం అవుతారు, సమాజానికి గర్వకారణం అవుతారు. స్వామి సెడ్ ఆల్ పవర్ ఇస్ విత్ ఇన్ యూ, యు కెన్ డు ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. నాకు ఉదాహరణ వల్ల చెప్పారు, రైజ్ ది there is an infinite power is there in you, stored up, it is void now, hidden, it is latent. Bring out that power. The beauty of Sanatana Dharma is this. For us, actually, God is not sitting somewhere in the sky. The clarion call that our rishis have given is Amrutasya Putra. There is infinite source of power in you. There is God sitting in your own heart. You need to discover that God. వివేకానంద స్వామిజీ, రామకృష్ణ పరమహంస వారు, హరిశంకరులు, బుద్ధుడు అలాంటి వాడు గొప్పవాడు అంటే సడన్గా ఎప్పుడో ఆకాశం నుంచి ఒక శక్తి వచ్చి వాడి మీద పడలేదు, వాడిని ట్రాన్స్ఫార్మ్ చేసి వాడు గొప్పవాడు అవలేదు. లోపల ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని వాడు అభివ్యక్తీకరించుకోగలిగారు. మనం అభివ్యక్తీకరించుకోలేకపోతున్నాం. వాళ్ళ స్థాయిలో ప్రయత్నంలో ఉన్నాం. మనం ఇంకా ఎక్కువగా ఆ శక్తిని అభివ్యక్తీకరించుకోవాలంటే క్యారెక్టర్ అవసరం అవుతుంది, కర్మాచరణ అవసరం అవుతుంది. స్వామిజీ ఫ్యాక్ట్ గివ్స్ ద డెఫినిషన్ ఫర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ యూ. నీలోనే ఆ దైవత్వం ఉంది, నీలోనే అనంత శక్తి ఉంది, నువ్వు ఆత్మస్వరూపుడివి, యువర్ ఇమ్మోర్టల్ బై నేచర్.
You are not this body, you are not this mind. Realize your real nature and make yourself a blessed individual. So this is the thing that you need to listen on a daily basis. Otherwise, the kind of society that we have created. See, technology is not bad itself. Technology has both positive and negative side. మనందరికీ తెలుసు సాంకేతిక అనేటువంటిది పూర్తిగా చెడు కాదు, పూర్తిగా మంచి కాదు. అందులో ప్రతి దాంట్లో కూడా కొంత మంచి కొంత చెడు ఉంటుంది. మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం, దేని గ్రహిస్తున్నాం, దేని స్వీకరిస్తున్నాం అని కొంత ఆత్మ విమర్శనం చేసుకొని కొంత విచక్షణతో వ్యవహరించాల్సిన సమయం ఇది. లేకపోతే స్కూల్ పిల్లలు సెల్ ఫోన్స్ ఎడిక్ట్ అయిపోతున్నారు, చాలా వీడియో గేమ్స్ చూస్తూ పూర్తిగా వాళ్ళ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఎక్కువ మంది కనుక ఆ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే మనం ఒక గొప్ప దేశాన్ని నిర్మించగలుగుతామా? మా బోధమాయని నేషన్ బిల్డింగ్ గురించి మాట్లాడతారు, రీబిల్డ్ ఇండియా, రీబిల్డ్ ఇండియా, రీబిల్డ్ ఇండియా. మనందరూ ఇప్పుడు చాలా గొప్పగా చెప్తున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి యువత ఎక్కడ లేదు, ప్రపంచ దేశాలన్నింటిలో ఎక్కువ వృద్ధులే ఉన్నారు, భారతదేశంలో ఇంతమంది యువత ఉన్నారు. కానీ ఆ యువతకి ఎలాంటి ఆదర్శాలు ఉన్నాయి? వాళ్ళు నిజంగా దేశానికి వెన్నెముక, ఆ వెన్నెముక అయితే దృఢంగా ఉంది. వాళ్ళ ఆశయాలు ఏంటి, వాళ్ళ ఆదర్శాలు ఏంటి? దాని మీద గొప్ప సమాజాన్ని నిర్మించగలుగుతామా, గొప్ప దేశాన్ని నిర్మించగలుగుతామా అంటే అప్పుడే తెలుస్తుంది. రీబిల్డ్ ఇండియా అంటే మనం మళ్ళీ భారతదేశాన్ని పునర్నిర్మించడం అంటే ఆ యువత యొక్క ఆశయాలు, నిజమైనటువంటి ఆశయాలు, ఉదాత్తమైనటువంటి ఆశయాలు వాళ్ళు పెట్టుకునేటట్టు చేయగలిగినప్పుడే భారతదేశం ఒక గొప్ప దేశంగా భాషించడానికి అవకాశం ఉంటుంది. అందుకని రామకృష్ణ మఠం ద్వారా, వివేకానంద హ్యూమన్ ఎక్స్ప్రెస్ ద్వారా వేల మంది పిల్లలకి వివేకానంద స్వామి సాహిత్యాన్ని అందించడం వల్ల వాళ్ళు చదివి స్ఫూర్తి పొంది ప్రేరణను తీసుకొని వాళ్ళ జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలిగారు. They have become blessed source for the nation today because స్వామీజీని ఈ వయసులో పరిచయం అయితే సామాన్యమైన విషయం కాదు. We had not the fortune. So don't actually, when you go out of this assembly, when you go out of this prangana, out of this campus today, take this actually as a message of all the Swamis that I have to read Vivekananda Swamiji. I will make him role model. I will make him actually my icon. I will make him my friend, my guide, my philosopher. మీరు ఒకటే చేయాలి. భారతదేశం గురించి ఒక గొప్పతనం చాలా మంది చెప్తూ ఉంటారు. మీరు నిజంగా గొప్పవాడు అవ్వాలంటే జీవితంలో యూ నీడ్ టు డూ ఓన్లీ వన్ థింగ్. యూ నీడ్ టు నో యువర్ మదర్ ల్యాండ్. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు నో యువర్ మదర్ ల్యాండ్, యూ మస్ట్ బి వివేకానంద. మనందరం భారతీయులు అయినప్పటికీ కూడా భారతదేశం యొక్క ఔన్నత్యం, భారతదేశం యొక్క గొప్పతనం, మన నాగరికత యొక్క విశిష్టత మనకి తెలియదని చెప్పాలి. ఈ సంవత్సరం వివేకానంద స్వామిజీ 125 సంవత్సరాల కొలంబో అల్మరా ఉపన్యాసాల యానివర్సరీ కూడా జరుపుతున్నాం. బోధమాయజీ మహారాజ్ దాని గురించి బాగా తపస్సు పడుతూ దాన్ని ఇంకా విశేషంగా యువతలోకి తీసుకెళ్ళాలని మళ్ళీ తన ఉపన్యాసాలు చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్. ఆ గొప్ప పుస్తకం వివేకానంద స్వామిని పూర్తిగా చదవడానికి సాధ్యమైపోయినా కూడా లెక్చర్స్ కొలంబో టు అల్మరా 1997లో వివేకానంద స్వామి జనరకాన్ని తిరిగి వచ్చి భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఇచ్చారు, 25 ఉపన్యాసాలు. ఆ ఉపన్యాసాలు చదివితే మీకు మీ మాతృభూమి యొక్క గొప్పతనం అర్థమవుతుంది. మీరు జీవితంలో గొప్ప వ్యక్తులు కావాలంటే, గొప్ప విజయాన్ని సాధించాలంటే మీ మాతృభూమి భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. మనందరం కూడా నాకు తెలిసే అనేటువంటి ఒక భ్రమలో ఉన్నాం. మన మాతృభూమి యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క గొప్పతనం మనకి తెలియదు. అది తెలియాలంటే మీరు వివేకానంద స్వామి యొక్క ఈ ప్రసంగాల ఉపన్యాసాలు చదవాలి. Will you read Swami Vivekananda? Lectures on Colombo Almara? Thank you. God bless you. Vivekananda bless you. Thank you so much.